జై సీతారాం. మన ఉండి గమనించి చూసా అంటే మన ఇతిహాసాలు పురాణాలు ఇన్ని మన స్టోరీ ఎట్ట చెప్పారంటే బయట ఊడి మన స్టోరీ ఫామ్లోని ఆ రోగులు ఉండే కరుత్తు చూసామంటే ఇట్స్ ఆల్ ఫార్ ఆర్ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్. మన రోగ్లో ఉండే మాట్రాలు ఎత్తొచ్చేందుకోసరనే ఈ మహాన్గల్ ఋషులన్నీ ఈ స్టోరీ ఫామ్లో మనకి ఇచ్చిండారు. ఇప్పుడు మనం చూసింది ఏమి వైకుంఠానికి వీళ్ళు పోయారు అనేది. వైకుంఠం అని చూసామంటే ఇట్స్ ఆర్ హృదయం, మనోడ హృదయంలోనే వైకుంఠం. ఆ హృదయంలోనే భగవాన్ వసిచ్చారు. ఈ దశకం స్టార్టింగ్లోనే చూసామంటే సనకాది మునివర్గర్ లెవిసొచ్చారు. వైకుంఠంలో భగవానుడ దర్శనం చేసింది. సనకాది మునివర్గల్ ద ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ బ్రహ్మాజీ. బ్రహ్మాజీ వాళ్ళ నలుగురితో మేర్కొండు క్రియేషన్ చేయండా, సృష్టి చేయండా. ఇన్ ద సెన్స్ మేర్కొండు ప్రజైన ఉరువాకండా అంటే వీళ్ళ నలుగురుని తారోగ్ల సాత్వికం ఓంగి ఉండిందా నుంచి మా హిదితా ద బ్రహ్మచర్యం వ్రతం మామ మేర్కొండు స్ట్రాంగ్ నిలనాటు ఉండబోయేవు అని చెప్తే వాళ్ళు లెవసేరు. సో ఇక్కడ ఆ వైరాగ్యం మన చూసాము. ఆ వైరాగ్యం స్ట్రాంగ్గా ఆ 4 పిల్లలోని ఆ హృదయం రోగుల ద ఇన్వర్డ్స్ జర్నీ పోయేప్పుడు దోవలో ఏం చూసారు, బ్యూటిఫుల్ లేక్స్, పాండ్స్ అండ్ బిల్డింగ్స్ అన్నీ చూసి వెన్ దే రీచ్ నియర్ భగవాన్ ఇన్ ద సెన్స్ ఆ హార్ట్ పక్కం పోయే 2 గూరు నిపాటారు. ఆ 2 గూరు ఏమి, రాగంని ద్వేషంని. ఆ రాగంని ద్వేషం ఆర్ ద 2 మెయిన్ హర్డల్స్ ఇన్ ఆర్ ఇన్నర్ జర్నీ. మన రోగ్లో పోయింది దీనిహే ఈ రాగం ద్వేషం దేని మూలంగా వచ్చింది చూసే మనోడ జ్ఞానేంద్రియాలని మనోడ మనస్సు నుంచే మన హిన్ని నడుతుంది. దానిహే మన వేదాంతం ఏం చెప్తుంది, శమః ధమః, మాస్టరీ ఓవర్ యువర్ సెన్సెస్, మాస్టరీ ఓవర్ యువర్ మైండ్. దీని మూలంగానే ఆ రోగులుండే భగవాన్న మన నెగ్గంధవలో ఉన్న అంచనా పోయిందను. సో వెన్ ఈ 2 గూరు ఈ ద్వారబాలకర్లు స్టాప్ చేసారు అనేప్పుడే ఇక్కడ భట్టత్రి ఏం మెన్షన్ చేసిండారు, ఆ 2 గూరు దేనికోసం స్టాప్ చేశారు, భగవత్ ప్రేరణాత్. భట్టత్రి చెప్పారు, హే కృష్ణ వాళ్ళిద్దరు దేనికోసం చేశారు, నువ్వు చెయ్య పెట్టినావు దానించి అనేసి. ఇక్కడ మన ఒకటి పురుంచోలే భగవాన్న మన అడంజాలంటే గురు కృప భగవాన్ కృప లేకపోతే వాయిపేలా. ఆ గురు అనేది ఎట్టొచ్చారు, ఆ భగవానోడ స్వరూపమే గురు. సో ఆ గురు కృపై ఉంటే మట్టునే ఆ భగవాన్న అడంజందు వల్ల ఉన్న. ఇప్పుడు భట్టత్రి 4వ శ్లోకాల తన చెప్పారు, వైకుంఠలోకాన్ నచితం ప్రచేష్టౌ. సనకాది మునివర్గలు ఆ 2 ద్వాలపాలకులను చూసి అనేరు, ఈ వైకుంఠ లోకంలో మీరిట్ట నడుచునేది బాగానే లేదే, కష్టవు యువం. ఏమి మీరిద్దరు ఇక్కడ వైకుంఠంలో ఉండి ఇటునా బిహేవ్ చేయడం అని చెప్పి వాళ్ళు దైత్యగతిం భజేతం. మీరిద్దరు దైత్యర్గా అదావదు అసురర్లుగా అవుంట్రు. భగవాన్ చూసింది భగవాన్ అనుభవించింది దోరొకరు తడై ఉండారో. యాక్చువల్లీ ఆ గుణాలన్నీ దేనోడ గుణం, అసురరోడ గుణాలు. సో మీ 2 గూరు భవదాశ్రయౌతౌ, మీరిద్దరు భగవాన్ ఆశ్రయించి ఉండే మీ రోగుల ఇట్టొక గుణం ఉండాచువా అనేసి బాసుండా. ఇంతే వీళ్ళు ఆ పదం యూస్ చేసిండారు. ఆ యూస్ చేసిన పదమే వీళ్ళకు అది శాపంగా అవితింది. ఉడనే ఆ 2 ద్వారపాలకులను వాళ్ళని చూసి అనేరు, హరిహి స్మృతి అస్తు, మాకు దయచేసి ఆ మా అసురల్హ పుట్నాలో ఆ భగవాన్ పట్టియే ఎంచుంటా ఆతనోడ స్మృతిలోనే హరి స్మృతి తోనే మేము ఉండాలి అనేది ఇతి తాన్ నేమతుహు అనేసి జయని విజయని రిక్వెస్ట్ చేశారు. 5వ శ్లోకాలో ఏ అంబుజాక్ష தாமரை போன்ற கண்களுடைய ஹே கிருஷ்ணா భవాన్ మీరు తత్ ఏతత్ ఆజ్ఞాయ ఇది అన్ని తెలుసు లక్ష్మ్యా సహ ఏవ ఆ తాయార్తో సేరి ఖగేశ్వరాంసార్పిత చారు బాహు గరుడర్ మీద ఆ బ్యూటిఫుல்லான రూపం అభిరామమూర్తి అనేరు. ఆ బ్యూటిఫుல்லான రూపంన
தான் ஆனந்த என்ன ఆ సనకాది మునివర్గలోడ మనసుకు ఆనందం అనేది ఇచ్చారు. 6వ శ్లోకాలో చూసంటే ప్రసాద్యగీర్భి స్తువతో మునీంద్రాన్. హే కృష్ణ, మిమ్మన మీ అలహన చూసిన గిడ్లు ఆ 4 పాటు పాడి స్తుతి చేసి హార్మించారు. అనన్యనాథ, మిమ్మన ఒడిసి వేరే గదియే లేని పార్షదౌ తౌ, ఆ 2 పార్షదర్గల్, అదావదు జయని విజయని, వాళ్ళ చూసి కృష్ణ చెప్పారు సంరంభ యోగేన. సంరంభ అనే ఆ యోగం మూలంగా త్రిభిహి భవైహి 3 వాటి మీరు మాం ఉపేతం, నన్ననే ఎంచి వచ్చి అడంజితురు అనేసి భగవాన్ వాళ్ళిద్దరు కృపై వర్షించారు. యాక్చువల్లీ ఈ జయ విజయర్లే హిరణ్యాక్షన్ హిరణ్యకశిపు అనే ఫస్ట్ టైంని, రావణన్ని కుంభకర్ణం సెకండ్ టైంని, శిశుపాలన్ని దంతవక్త్రన్ 3వ టైంని భూమిలో వచ్చి దావెన ఆ సంరంభ యోగం మూలంగా భగవాన్న అడంజేరు. మేర్కొంటే ఏం నడుతుంది అనేది రేపటి అనుభవించుతా. జై సీతారాం.